సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో వెనక్కి తగ్గే ఆలోచనలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరని, అన్ని పథకాలు పూర్తిగా అమలు చేయడానికి కొంత సమయం పట్టినా ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లా సూలూరుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు మా ప్రభుత్వం గురించి కానీ మా గురించి కానీ మాట్లాడే అర్హత లేదని, అయ్యా సంజీవయ్య, మీరు ఇంకా అధికారం మాదేను అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి బయటికి వస్తే మంచిది. ఒక్కసారి ఆయన నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు గాని ఏం చేశారో చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మీద నెలవల సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగం అతివృష్టితో అనావృష్టితో నానా ఇబ్బందులు పడుతూ ఉండరు. కాబట్టి వాళ్ళకి రుణమాఫీ ఎంతవరకు కల్పించగలమని చెప్పని ఒక కోటయ్య గారి కమిటీ, మరి ఆయన నబార్డు మాజీ చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం ఇచ్చాడు. 75,000 కంటే ఎక్కువ మించి మనం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఎంతకంటే ఎక్కువ మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి 1,50,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని గంటా పదంగా చెప్పి మరి సుమారు 1,00,000 రూపాయలు అందరి ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇక మా సోదరుడు ట్యాంపరింగ్ చేసి ఓట్లు వచ్చాయి కానీ వీళ్ళకి ఓట్లు రాలేదన్నారు. బాబు, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. 2 సార్లు ఏం ట్యాంపరింగ్ చేసుకొని నువ్వు అయినావు? 63,000తో నీకు ఎట్టు వచ్చినాయి? నువ్వు ఆ రోజు ట్యాంపరింగ్ చేసి ఉంటుంది కదా, నీకు అంత ఇది ఉంది. ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు వీళ్ళు పని రాష్ట్ర ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఏహభావంతో ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా, ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్లాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా మరి అందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు. అది అక్షతకి నిరసనం, ఆయన అభిమానానికి నిదర్శనం అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. మరి సంజయ్ గారికి తెలీదు. సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి రాష్ట్రంలో ఒక ఎస్సీకి ఒక లోన్ ఇచ్చిన దాఖలా లేదైనా ఉండదా? ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెల్లు కార్పొరేషన్ అని, మరి మాదిగల కార్పొరేషన్ అని, మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగాని కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి నాయకత్వంలో నువ్వు పనిచేస్తున్నంటే నిజంగా మరి అది నువ్వే ఆలోచించుకోవాలా. ఎందుకు ఈ ఎస్సీల వ్యతిరేకతకి నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలని నువ్వే ఆలోచించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. హామీలని అది మెగా డిఎస్సి కానీ, లేదా మహిళలకు ఇచ్చిన అమ్మఒడి కానీ, మరి ఆ తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ, గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గడు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ, మరి ఆయన ఉనికి కాపాడుకోవాలా. నేనున్నానయా సంజయ్ ఉన్నాను, ఒకవేళ నన్ను ఎంతమంది వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టేసినా నేను మాత్రం పత్రికా మొహం ద్వారా మీకన్నా కనపడతారని చెప్పొచ్చి ఆయన ఉనికి సాటుకునే దానికి వచ్చి చెప్పిన మీటింగ్లే కానీ దీనివల్ల దాంట్లో పసలేదు, దాంట్లో ఆంతర్యం లేదు. దాంట్లో మరి నన్ను అడిగితే ఇంకా దాన్ని అసలు అది న్యూస్గా కూడా తీసుకోబడలేదని చెప్పని నేను అందరికీ మనవి చేస్తూ, నేను ఒకటే చెప్పేది, ఏ ప్రభుత్వానికైనా మరి కొంతకాలం టైం ఇవ్వాలి.
40 రోజులు కాలేదు ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేయడం, మరి 40-60 రోజులు కూడా కాలేదు ఈయనప్పుడే ప్రెస్కి ఎక్కడం అంటే ఇది ఎంత విడ్డూరం నాకు అర్థం కావడం లేదు. మరి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అయితే ఇంకా హామీలు ఇవ్వకపోయినా కానీ అవన్నీ కూడా మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని మా నాయకుడే తెలియజేశాడు. మరి పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేదన్నా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ మరి ఈనాడు మరి ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇచ్చేసి మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు.